హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు నేను ఇవి పెట్టుకుంటాను అన్నమాట. ఇవంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మ్యూజిక్ దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. Now we are going to check everyone's ముగ్గులు. ఓకే, గల్లీ మొత్తం ముగ్గులమయమైపోయింది. ఇప్పుడు అందరి ముగ్గులు చూసి ఫాస్ట్గా వెళ్ళి ఇంటి దగ్గర ముగ్గేయాలి. ఇంకా కలర్స్ వేయలేదు. ఇది చాలా బాగుంది, సింపుల్గా ఉంది, బాగుంది, క్యూట్ ఉంది. అండ్ దెన్ దిస్ ఆవు, ఇంకా కలర్స్ వేయలేదు, ఆవు కూడా చాలా బాగుంది. సో నౌ ఇట్స్ అవర్ టైం ముగ్గేయడానికి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సో ముగ్గేసినాక ఏం వేసినానో మళ్ళీ చూపిస్తా. బాయ్ బాయ్, తబ్ తక్ కే లియే స్టే ట్యూన్. ఓ దిస్ ఇస్ సారీ. మనం పెద్ద ముగ్గు వేయబోతున్నాం కాబట్టి మనకు చాలా ముగ్గు కావాలి. చాలా మంచివాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ. నేనేమో పెద్ద ముగ్గు వేద్దామని ఎంత తెచ్చుకున్నా ఫ్రెండ్స్, కానీ మా అమ్మ ఏదో ఒకటి ఏమంటున్నా. మా అమ్మ ఎప్పుడు ఇట్లనే అంటుంది, ఏమన్నా గిఫ్ట్ ఇస్తున్నా, ఏమైనా ప్రైజ్ ఇస్తున్నా అని అంటుంది. కానీ నేను వేసే ముగ్గు నేను ఇస్తాను. దట్ ఈస్ స్పెషాలిటీ. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. నౌ నో డిస్ట్రాక్షన్. ఇప్పుడు నేను ముగ్గు వేయబోతున్నా. ముగ్గు వేయగానే మీకు చూపిస్తాను. ఓకే, డన్. బాయ్ బాయ్. సో ఫైనల్లీ హాఫ్ ముగ్గు కంప్లీట్ అయింది. ఇంకా హాఫ్ ముగ్గు ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తా. కానీ ఇంకేం డిజైన్ చేయాలో అర్థం కావట్లేదు. సో కొంచెం మోటివేషన్ కోసం మళ్ళీ వీడియో తీస్తున్నా అంతే. నా ఇంకా హాఫ్ ముగ్గు వేయాలి. సెల్ఫ్ షూటింగ్. ఈ వీడియో షూట్ చేయడానికి నేను పడే కష్టాలు అంతా ఇంత కాదు, ఎందుకంటే అందరూ సంక్రాంతి పండుగ వర్క్స్లో ఉన్నారు. సో నేను ఈ వీడియో షూట్ చేయడానికి ఫోన్ ఎక్కడ పెడుతున్నానో చూడండి. సో దిస్ ఈస్ స్టాండ్, దిస్ ఈస్ వేర్ ఐఎమ్ ప్లేసింగ్ దిస్ ఫోన్. అయ్యయ్యో, ఫైనల్లీ ముగ్గు ఈస్ కంప్లీటెడ్. లెట్స్ చూడండి, చాలా వింతగా కనిపిస్తుంది కదా ముగ్గు. నేనే సర్ప్రైజ్ అయినా, అసలు నేనే నా ముగ్గు వేసిందని. వెరైటీగా ఉంది. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. మీకోసం గీసిన ఈ బొమ్మని. ఐ మీన్ ఆర్టిస్ట్, బట్ ఏంటో వాకిట్లు వేస్తే ముగ్గులు అన్ని ఇట్లా వస్తున్నాయి. సో నౌ బ్రషింగ్ టైం. ఇప్పుడు బ్రష్ చేయాలి. చెప్పాను కదా, మళ్ళీ మా అక్కకు నచ్చదు, మా అక్క ఏదో ఒకటి చేస్తుంది, జస్ట్ మళ్ళీ బోర్డర్ గీస్తుంది అంతే. ఇంకా నయ్యం ఏం మోడిఫై చేయలేదు. ఇప్పుడు బ్రష్ చేస్తున్నా, చెప్పాను కదా మా అక్క దాన్ని ఏదో ఒకటి చేస్తుందని, చేస్తుంది కూడా ఆల్రెడీ. చెప్పాను కదా, నాకు తెలుసు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ బ్రష్. రేపు సంక్రాంతి కదా, మార్నింగే 5కైనా 6కైనా లేచి ముగ్గేసి ఎంత రెడీ అయ్యి మంచిగా టెంపుల్కి వెళ్దామని అనుకున్నా. లేవడమే నేను 8:30కి లేచిన. 8:30, 9:30, 10:30, 11, 10:30కి బ్రష్ చేసిన. ఎవ్రీ సంక్రాంతికి ఇట్లనే అవుతుంది. సో బట్ నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం పొద్దున్నే లేచి పెద్ద ముగ్గేస్తా. నేను చాలా మంచి ముగ్గేస్తా. ఇట్లా అస్సలే డిసప్పాయింట్ చేయను, అస్సలే స్పాయిల్ చేయను ముగ్గుని. చూడండి, నెక్స్ట్ టైం నా ముగ్గే చాలా బాగుంటుంది.
That is my challenge. And thank you for watching. A very happy Sankranti to all of you. Love you all. Bye. Take care.